దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవర్ అనాలిసిస్. మన దేశం ఆర్థికంగా వెనుకబడిపోవడానికి కారణం ఏంటి? అసలు భారతదేశం ఆర్థిక అగాధానికి అసలు కారణం ఎవరు? కానీ ఇంకా భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి డెవలప్ చెందేది ఎప్పుడు? తరాలు మారినా కానీ మాట మాత్రం మారట్లేదు. అయితే ప్రపంచ అసమానత నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. భారతదేశం యొక్క సంపద ఎవరి దగ్గర ఉంది? భారతదేశం యొక్క జనాభా 142 కోట్ల పైమాటి. మరి 142 కోట్లలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని దివాళా తీస్తున్న బడాబాబులు ఎవరు? వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఏ విధంగా వాళ్ళు ఇండియాలో ఉన్న మధ్యతరగతి వాళ్ళని ఆసరాగా తీసుకొని వేల లక్షల కోట్లు దోచుకుంటున్నారు. ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితిని రోజు రోజుకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది పేర్లు కూడా మీకు తెలుసు. ప్రపంచ బ్యాంక్ నుంచి వేల కోట్లు తీసుకొని ఇక్కడ బ్యాంకులను బొడి కొట్టించి విదేశాల్లో పారిపోయిన వాళ్ళు. అలానే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి దుర్మార్గులు, బడాబాబులు. అయితే మన దేశ జనాభా 142 కోట్లు అయితే ఈ 142 కోట్లలో 75 కోట్ల మంది ఉంది. అంటే మన దేశ జనాభాలో సగం మంది 75 కోట్ల మంది దగ్గర ఉంది. కేవలం 6.5% మాత్రమే సంపద. దేశ సంపదలో 72 కోట్ల మంది దగ్గర ఉంది. 6.5% మాత్రమే సంపాదన ఉంది. అంటే చూడండి, ఇక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాళా తీస్తుందో. సగం మంది దగ్గర 6.5% మాత్రం సంపద ఉంటే ఇండియాలో కొంతమంది బడాబాబులు ఉన్నారు. ఇండియాలో కొంతమంది బడాబాబులు, వాళ్ళు 92 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు బడాబాబులు, బాగా సంపన్నులు, వ్యాపారం చేసుకున్నట్టు ఇతర ఏ వాణిజ్య రంగాల్లో ఉన్నవాళ్ళు 92 లక్షల మంది ఉంటే వాళ్ళ జేబులోనే ఇండియా యొక్క ఆదాయం 29% ఉంది. ఇంకా చూడండి, ఇక 75 కోట్ల మంది దగ్గర 6.5% సంపద ఉంటే జస్ట్ 92 లక్షల మంది దగ్గర దేశ సంపదలో 29% సొమ్ము వాళ్ళ జేబులో ఉంది. ఇంకా ఇలా ఉంటే దేశం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగాలకు తెలియదు. మధ్యతరగతి వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి? ఇది కాకుండా అయితే కొంతమంది బాగా డబ్బున్న బడాబాబులు ఇంకా మన దేశంలో, దేశ జనాభా 142 కోట్లు అయితే మన దేశంలో 1%, ఈ 92 లక్షలు కాదు, వీళ్ళకంటే బడాబాబులు 1% ఉన్నారు. వారి దగ్గర ఏకంగా ఇండియా సంపాదనలో, అంటే దేశం మొత్తం సంపాదనలో ఈ 1% దగ్గర 20% సంపాదన వాళ్ళ దగ్గర ఉంది. 92 లక్షల మంది బడాబాబుల దగ్గర 29% సొమ్ము ఉంటే ఈ 1% ఎవరైతే ఉన్నారో బడాబాబులు, వీళ్ళ దగ్గర 20% ఆదాయం వీళ్ళ దగ్గరే ఉంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏ విధంగా దోచుకోవాలి అనే కోణంలో వీళ్ళ వ్యాపారాలు ప్రారంభించి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని ఆశపెట్టి ప్రలోభపెట్టి వారి దగ్గర ఉన్న సొమ్మును మొత్తం కాజేసి దాన్ని ఆ బ్రాండ్ అని ఈ బ్రాండ్ అని వారి మైండ్ని మొత్తం పొద్దున్న లేస్తే వాళ్ళే గుర్తొచ్చేలా టీవీలలో ప్రచారాలు, పేపర్లలో ఎక్కడ చూసిన యాడ్లు, అది కొంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది అని వారి యొక్క మైండ్ సెట్ని మార్చేసే పనిలో ఈ బడాబాబులు ఉంటారు. అయితే మన శత్రు దేశం యొక్క సహకార దేశమైన చైనాలో దాదాపు 700 మంది శతకోటీశ్వరులు ఉన్నారు. అంటే 100 కోట్ల పైన ఉన్న వాళ్ళు 700 పైన మంది ఉన్నారు చైనాలో. మనకంటే జనాభాలో పెద్దది, వైశాల్యంలో పెద్దది, టెక్నాలజీ కూడా పెద్దది. అలాంటి చైనాలో 700 మంది కంటే పైగా శతకోటీశ్వరులు, 100 కోట్ల పైన సంపాదన కొంతమంది శతకోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళది ఇండియా ఆదాయం రోజు రోజు తగ్గిపోతుంటే చైనాలో శతకోటీశ్వరుల దగ్గర వీరి యొక్క సంపాదన దగ్గర 100 కోట్ల పైమాటే ప్రతిరోజు. అంత మరి ఎక్కడ ట్యాక్సులు పే చేస్తున్నారు, మన దగ్గర ట్యాక్సులు ఎగ్గొట్టేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు దగ్గర తీసుకున్న వడ్డీని వేల కోట్లు, లక్షల కోట్లు తీసుకొని బ్యాంకులు నెట్టనీళ్ళు ముంచేసి ఆ వడ్డీ భారం మొత్తం దేశ ప్రజల మీద, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళ మీద రుద్ది వారి జేబుల నుంచి చిల్లరగా వసూలు చేసి ఎప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మారేది? ఎప్పుడు దేశం యొక్క దివాళా పరిస్థితి ఇంకా ఎప్పుడు? గత 2-3 తరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. మనకు గుర్తుండి, మన అవగాహన ఉండి, తాతలు, తండ్రులు, ఆ తర్వాత మన పిల్లలు ఇలా చెప్పుకుంటూ పోవడమే తప్ప మన దేశం ఇంకెప్పుడు అగ్రగామికి నిలబడేది. దేశంలో ఉన్న బడాబాబులు మధ్యతరగతులను దోచుకుంటున్నారు. రకరకాల ప్రకటనలు, రకరకాల ప్రోడక్ట్లు, పొద్దున్న లేస్తే వాళ్ళ మైండ్ సెట్ని మార్చడం పనిగా పెట్టుకుంటారు. మరి వాళ్ళ సంపాదన అంతా, మధ్యతరగతుల సంపాదన అంతా 1% దగ్గరే ఉంటే దేశం ముందుకెళ్ళడానికి ఏంటి కారణం? ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రోత్సాహం.
వాళ్ళ అండదండ లేకుండా ఇండియాలో ఏ ఒక్క పని జరగదు. అది ఎంత పెద్ద బడాబాబు అయినా కానీ, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ, ఎంత పెద్ద పార్టీ లీడర్ అయినా కానీ, వ్యాపారస్తుల చేతులకు ఎప్పుడైతే మన ఇండియాలో కార్పొరేట్ శక్తులు ఉద్భవించాయో, రాజకీయ నాయకుల జీవితాన్ని కూడా వాళ్ళే శాసిస్తారు. ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా కానీ బడాబాబుల చేతిలో ఉంటుంది. ఎగ్జాంపుల్ మన కొన్ని బయట మార్కెట్లో వస్తుంటాయి. సపోజ్ మెడికల్ ఏదైనా మెడిసిన్ తీసుకున్నా కానీ, ఏదైనా ఒక చాక్లెట్ తీసుకున్నా కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నా కానీ, ఇది గవర్నమెంట్ దీనికి జస్ట్ ఐడెంటిఫై ఇస్తుంది. గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా వస్తుంది. కానీ ఆ ధర నిర్ణయించి మాత్రం కార్పొరేట్ శక్తులు. కానీ రైతుకు మాత్రం ఇక్కడ ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఒక చెప్పులు అమ్మేవాడు ఏసీ హాల్లో పెట్టుకుని అమ్ముతుంటే తన ప్రోడక్ట్కి తానే ధరను నిర్ణయించినప్పుడు, వ్యవసాయం చేసుకున్న రైతులకు కూడా తమ పంటకు గిట్టుబాటు ధర మీరే ఎన్నుకోండి. మీరు కష్టపడి పండించారు, 6 కాలం కష్టపడి పండించిన పంటకు మీరే గిట్టుబాటు ధర నిర్ణయించండి, దానికి మేము మద్దతు ప్రకటిస్తామని ప్రభుత్వాలు ఎందుకు చెప్పడం? ఎందుకంటే మద్దతు తరగతి వాళ్ళని దోచుకుంటే తప్ప ఈ దేశంలో ఉన్న 1% బడాబాబులు పార్టీకి అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఫండ్ కావాలి. మన ఇండియాలో ఏంటంటే ముఖ్యంగా ఎలక్షన్ జరిగినప్పుడు పార్టీ ఫండ్స్ కావాలి. ఆ పార్టీ ఫండ్ ఉంటేనే పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిలబడే సత్తా ఉంటుంది. ఈ పార్టీ నిలబడాలంటే ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో ఆ కార్పొరేట్ శక్తులు ఆ డబ్బుని సూట్ కేసు రూపంలో పార్టీలకు పంపిస్తే, వీళ్ళు చేసే సహాయాన్ని వాళ్ళు చేసే సహాయం ఏంటంటే, మీరు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకోండి, మీకు మేము ఒత్తాసు పలుకుతాం. అంతేగాని మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళకు మాత్రం మేము మద్దతు ధర ప్రకటన చేయం. ఎందుకంటే అన్ని మద్దతు ధరలు ప్రకటిస్తే ఇంకా గవర్నమెంట్ ఎందుకు? మరి గవర్నమెంట్ ఉన్నది కూడా కార్పొరేట్ శక్తులు అండదండతో కదా. వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు ప్రభుత్వాలు. మరి మద్దతు వాడు ఏమిస్తున్నాడు? తినండి బతకండి అని పోనని 3 పొట్టుల 1000 నోట్లో పోవడానికి అన్నం పండిస్తున్నాడు. మళ్ళీ మధ్యతరగతి రైతులు తను 6 కాలం కష్టపడి పండించిన పంట ఏదైతుందో ఆ పంటకు మీరెందుకు మద్దతు ధర ప్రకటించలేకపోతున్నారు? మీరెందుకు రైతులకు అందుబాటులో ఉండేలా సరసమైన ధరలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ శక్తులు వాళ్ళ ధరను వాళ్ళే నిర్ణయించుకుంటే, మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు ముఖ్యంగా పండించిన పంటలకు మీ కష్టానికి మీరే గిట్టుబాటు ధర నిర్ణయించుకోండి అనే చట్టాన్ని మీరెందుకు తీసుకురారు? ఎందుకంటే మధ్యతరగతి వాడు పైకి వస్తే కార్పొరేట్ శక్తులు అనేవి చెతికిలబడిపోతాయి. అందుకే ఇండియాలో ఉన్న 1% ఎవరైతే ఉన్నారో బడాబాబుల చేతిలోకి ఇండియా మొత్తం సంపాదనలో 20% వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు బాగుంటేనే పొలిటికల్గా రాజకీయ నాయకులు బాగుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా రాజకీయ నాయకుల అండదండలో కార్పొరేట్ శక్తులు ఉండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ కనుసన్నలు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళ చేతుల్లో, ప్రముఖంగా మన ఇండియాలో చాలా మంది ఉన్నారు బడాబాబులు, వాళ్ళ కనుసన్నలను ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తే అది, వాళ్ళు ఏం చెప్తే అది, వాళ్ళు ఎంత చెప్తే ఎంత. ప్రభుత్వ నిర్ణయం కాదు ఇక్కడ, బడాబాబుల నిర్ణయంతో మద్దతు బతుకులు నాశనం అయిపోతున్నాయి. 72 కోట్ల మంది దగ్గర 6.5% సంపద ఉంటే 92 లక్షల మంది దగ్గర 29%, దేశ సంపదలో 29% సంపాదన ఉంది. అలాగే 1% దగ్గర 20% దేశ సంపాదన ఉంది. మరి వీరు దేశానికి చేస్తున్న ప్రయోజనం ఏముందా? ఎందుకంటే దేశాన్ని నడిపించేదే మధ్యతరగతి వాడు లేకపోతే దేశం ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే వాడు చేసే ప్రతి అప్పు, వాడు చేసే ప్రతి ప్రోడక్ట్ను కొనేది మధ్యతరగతి వాడే. అలాంటి మధ్యతరగతి వాళ్ళు మన దేశంలో 100 కోట్ల పైమాటే ఉన్నారు. వాళ్ళే దేశాన్ని ఇటు పార్టీని నడిపేది. వీళ్ళని కార్పొరేట్ శక్తులు వీళ్ళని అందుబాటులో వాళ్ళు తమ ఆధీనంలో పెంచుకొని తమ దృష్టి అంతా తమ ప్రోడక్ట్లు అమ్మడం పైనే వాళ్ళను ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని ఓన్ చేసుకుంటారు కార్పొరేట్ శక్తులు. అలాంటి కార్పొరేట్ శక్తులు ప్రపంచాన్ని దేశాన్ని నడిపిస్తుంటే ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. వాళ్ళు నిర్ణయించిన ధరానికి సంతకాలు పెట్టడం మాత్రమే సరిపోతాయి. సగం సంపాదన మొత్తం 1% దోచుకుంటుంటే మధ్యతరగతి రూపురేఖలు మారేది ఎప్పుడు? దేశం ముందుకు వెళ్ళేది ఎప్పుడు? దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడేది ఎప్పుడు? మధ్యతరగతి వాడు ఆర్థికంగా ఎదిగేది ఎప్పుడు? ఇవన్నీ పార్టీలకు అర్థం కావు, ప్రజా నాయకులకు అర్థం కావు. రాజకీయంలో ప్రజాసేవ ముసుగులో వస్తున్న పార్టీ నాయకులకైతే అస్సలు అర్థం కాదు. పార్టీ నాయకులు కార్పొరేట్ శక్తులకు ఒత్తాసు పలుకుతుంటారు, వాళ్ళు సామాన్య ప్రజలను దోచుకుంటారు. బలిసిన వాడు రోజు రోజుకు బలుస్తుండలే కానీ
దేశానికి అన్నం పెట్టే రైతులు మధ్యతరగతి వాడు మాత్రం రోజు రోజుకు చతికిల పడిపోతున్నాడు. ఏమి పని చేయని వాడు దున్నపోతులా బలుస్తుంటే రోజంతా కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం రోజు రోజుకు బక్కచిక్కిపోతున్నాడు. ఎందుకంటే తను పండిస్తే కానీ దేశానికి అన్నం దొరకదు. దేశానికి అన్నం పెట్టే రైతులకు మధ్యతరగతి వాళ్ళకే ఈ రోజుల్లో అన్నం దొరికే పరిస్థితి లేకపోయే. ఖాళీగా కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని కార్పొరేట్ శక్తులతో కొన్ని కంపెనీలు స్థాపించి ప్రజలను దోచుకుంటున్న వాళ్ళు మాత్రం రాజకీయ నాయకులకు కూడి అంటే లెఫ్ట్ హ్యాండ్గా రైట్ హ్యాండ్గా వ్యవహరిస్తున్నారు. మరి రాష్ట్రంలో కాదు దేశంలో ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం మధ్యతరగతి వాడే. ఈ మధ్యతరగతి వాడు ఎప్పుడైతే కార్పొరేట్ శక్తుల యొక్క ప్రోడక్ట్లు కొంటాడో అప్పుడు వాడు బాగా బలుస్తాడు. ఈరోజు 10 రూపాయలకు అమ్ముతాడు, మీరు కొంటున్నారు కదా అంటే తను 12 రూపాయలు చేస్తాడు, మరి ఇంకా కొంటారు కదా 15 రూపాయలు చేస్తాడు. ఇలా పెంచుకుంటూ పోతాడే తప్ప మీకోసం మీ మీద జాలితోటి ఏ ఒక్కరోజు కార్పొరేట్ శక్తులు ఆ విధంగా ముందుకెళ్ళలేవు. కానీ రైతులు పండించిన పంటకు మాత్రం మద్దతు ధర ప్రకటించాలంటే ప్రభుత్వాలు భయపడతాయి. ఎందుకంటే రైతు అనేవాడు బతికి బట్ట కట్టలేక బతకాలంతే. అలాంటప్పుడే దేశం బాగుంటుందని కార్పొరేట్ శక్తుల అండదండల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు చలామణి అవుతున్నారు. ఈ కార్పొరేట్ శక్తులను తొక్కేంత వరకు మన దేశం ఆర్థిక స్థితి, మన దేశం ముందుకెళ్ళలేదు. డెవలప్ అవుతున్న కంట్రీ అని చెప్తారు తప్ప డెవలప్ అయ్యే కంట్రీ అని ఈనాడు దానికి పుష్ట పడదు. ఈ కార్పొరేట్ శక్తులను ఎప్పుడైతే మనం సున్నంగా వీళ్ళని కిందకి అణగబెట్టి తొక్కుతామో అప్పుడే దేశం యొక్క ఆర్థిక స్థితి ప్రపంచ దేశాల ముందు మన దేశం డెవలప్ చెందింది, ఇండియా అభివృద్ధి చెందిందని గౌరవంగా చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం త్వరలో. For more updates, please subscribe Dota Media.